మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనని ఆశ్రయం చేసుకోవటం నేర్చుకుందాం. ఆయనే మన అండ, మన కొండ, మన ఆశ్రయ దుర్గముగా ఆయనను చేసుకున్న ఎడల ఏ మేలు మనకు కొదువు లేకుండా సమస్తము ఇవ్వగలడు, ఇస్తాడు. ఎందుకనగా దేవుని వాక్యము తెలియజేస్తుంది, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటుంది. దావీదు గారు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, ప్రభువా నీ వైపే నేను చూస్తూ ఉన్నాను. లోకరీత్యా జనులైనటువంటి వారు, గణులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు అనేకులను, వారు కొన్ని మార్లు వారిని మనం నమ్మి వారిలో పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ మనను మధ్యలో వదిలివేసేవారై ఉండొచ్చు, మధ్యలో మనను చేయి విడిచేవారై ఉండొచ్చు. ఒకవేళ వారు మనల్ని విడవాలని అనుకోకపోయినా పరిస్థితులు మనలను విడిచేలాగా వారికి అనుకూలించవచ్చు. అయితే సహోదరుడా, ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరిని ఆశ్రయం అనుకుంటావు? నీకంటే గనులైన వారినే కదా. ఇతడు నా బంధువు, ఇతడు నా స్నేహితుడు, ఇతడు నా ఆత్మీయుడు, ఇతడు నా మేలు కోరేవాడు అన్న వ్యక్తిని, నీకంటే ఘనమైన వ్యక్తినే కదా నీవు ఆశ్రయించేది. నీ బలహీనతలో అతడు నిన్ను ఆదరిస్తాడని, నీకు శక్తి లేని సమయంలో నీకు తోడుగా ఉంటాడని, నీవు వారి వైపు చూస్తూ వారిని ఆశ్రయించి బ్రతికిన ఎడల, నేను వారిని ఆశ్రయించుట తప్పు అని అనట్లేదు, నువ్వు ఆశ్రయించొద్దు అని చెప్పటం లేదు. కానీ వారిని ఆశ్రయించిన క్షణమైన నీవు మోసపోయే వ్యక్తిగా నీవు బ్రతకవచ్చు. కానీ ఆయనను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, నిత్యము ఉండువాడు, ఉన్నవాడును అనువాడునని సెలవిచ్చి ఉన్నాడు గనుక సహోదరుడా, సహోదరి, అట్టి దేవునిని ఆశ్రయం చేసుకుని ఆయన ఇచ్చు ప్రతి మేలును పొంది ముందుకు కొనసాగునట్లు ఆయన సన్నిధిలో నీవు ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉంటాడని ఒక తీర్మానాన్ని కలిగి, దేవా నీవు నా జీవితంలో ఏది చేసినా నీ చిత్తానికి నేను లోబడి బ్రతుకుతాను ప్రభువా అని చెప్పి ఒక తీర్మానాన్ని కలిగి నీవు నివసించిన ఎడల, ఆయనతో అంటూ కట్టబడిన ఎడల, నిశ్చయముగా నీవు పొందుకును మేలులు అనేకములై ఉండును. అనేక ఆశీర్వాదాలకు నీవు కారకుడుగా నిలబడతావని దైవ సేవకునిగా ఈ మాట తెలియచేస్తున్నాను గనుక అట్టి దేవుని ఆశ్రయించి ఆయనలో సంతోషించు కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి మేలులు పొందుకుని నీ యందు సంతోషించు కృప దయచేసి నడిపించి సహాయమును చేయమని, నీ పట్లే నిన్నే ఆశ్రయించే భాగ్యము దయచేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడైన సన్నిహిత సదాకాలం తోడయండి అమడిచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించు.